త్రిత్వము తరువాత 14వ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములను చదువుకుందాము. పాత నిబంధన పార్శ్వభాగముగా కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 14వ వచనము నుండి 23వ వచనము వరకు, పత్రికా పార్శ్వభాగముగా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము నుండి 17వ వచనము వరకు, సువార్త పాఠముగా యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి 14 వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నవి. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 316వ కీర్తన. దిక్కులేని వాడను ప్రభు, నీ అండ చెరి మృక్కి సేవ చేతున్న ప్రభుని కీర్తన పాడుకున్నాం. దిక్కులేని వాడను ప్రభు, నీ అండ చెరి మృక్కి సేవ చేతును ప్రభు, మృక్కి విన్నవించువారి ఎక్కరలను తీర్చు సత్యము, గ్రక్కున నిడి ఆదరించు మాకువైన దేవతనయ. దిక్కులేని వాడను ప్రభు, నీ అండ చెరి మృక్కి సేవ చేతును ప్రభు. ఘోర పాప భారములెల్లను మోయుచు నలయు వారలారందటంచును, బూరిదయను పిలిచియున్న సారవాకు మెరుగకధికం భారమంది తుదిని నిదరి చేరిచి నన్నాదరించుము. దిక్కులేని వాడను ప్రభు, నీ అండ చెరి మృక్కి సేవ చేతును ప్రభు. బలము లేని వాడను ప్రభు, కేవలము పాపములను చేసి అలసితిని ప్రభు. ఇలను నేను నాచునటి కలుషజలములను నీవు తొలగా చేసి ఆత్మకధిక బలమును సగి మనుపుమయ్యా. దిక్కులేని వాడను ప్రభు, నీ అండ చెరి మృక్కి సేవ చేతును ప్రభు. పామరుండనౌట వల్లను నేనెరుంగనైతి, క్షేమమేసు పగవు నెల్లను. కామక్రోధలోభములను ధీమసమున విడిచి యేసు నామమందు విశ్వాసించు ప్రేమను వర్ధిల్లచేయు. దిక్కులేని వాడను ప్రభు, నీ అండ చెరి మృక్కి సేవ చేతును ప్రభు.
వందనాంబనర్తుమో ప్రభో నాడందమందలి సంధ్యములనంచుమో ప్రభో సంధ్యమెడ బాపి స్తోత్రం మందు చుండు సారవాక్య నంద పాదములను భావింప దండము వెలిగింపవయ్యా దిక్కులేని వాడను ప్రభో నీ అంద తిరిగి బ్రొక్కి సేవా చేతును ప్రభో. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములో మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య నామములో మరేలాగున కాశీపాడు గురుమండలములో దేవుని యొక్క వాక్య పరిచయం చేయుటకు మరి యొక్క అవకాశము అనగా మన జీవిత కాలములో 8 మాసములు మనందరిపైన గతింపజేసి 9వ మాసములోనికి నడిపించిన దేవాతి దేవునికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఈ జీవవాక్యపు ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యమును వీక్షిస్తున్నటువంటి శ్రోతలందరికీ స్థానిక కాశీపాడు గురుమండల అనుబంధ సంఘాలు 50 మంది విశ్వాసులకు వారి ప్రత్యేకముగా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మానవుని యొక్క జీవిత విధానంలో మనుషులో చేసినటువంటి ప్రతి పాపమును బట్టి వ్యాధులు సంక్రమిస్తూ ఉన్నాయి. మానవుని యొక్క పాపపు ఉత్పత్తికి కారణం అపవాది. మానవుని యొక్క ఆలోచనలకు ఉత్పత్తి అపవాది. మానవుని యొక్క ప్రతి విధమైనటువంటి దుస్తత్వానికి పునాది అపవాది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి పాపము చేయవారందరూ అపవాది సంబంధులే. వారు దేవుని పిల్లలు కాలేరన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ విషయంలో యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనములో చూస్తాం. అందువలననే మానవుడు పాపములోనే పుట్టి పాపము చేస్తూ పాపములోనే మరణిస్తూ ఉన్నాడు. అందువలన దేవుని యొక్క ఉద్దేశము నీ పాపము నుండి నీవు విముక్తి పొంది పాపము ద్వారా లేక పాపమునకు దూరము కావాలని, పాపములో మరణించకూడదనే ఉద్దేశము జీవము కలిగిన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క రాకడ ఎప్పుడో, మానవుని యొక్క పోకడ ఎప్పుడో మనలో ఎవరికి తెలియదో. కనుక ఉన్నటువంటి కొద్దిపాటి జీవిత కాలములో పాప విముక్తి పొంది మనము నిర్దోషములముగా మన మరణ సమయానికి క్షమించబడిన వ్యక్తిముగా దేవుని యొక్క రాజ్య వారసులముగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలన్నది దేవుని యొక్క వాక్య సత్యము. కనుక దేవుడా, ఇకపై పాపము చేయక పాపమందు నిలవక పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, పాపము చేయవారు
దేవుని సంబంధులు కాదు. కనుక సువార్త పాఠములో మనం చూస్తూ ఉన్నప్పుడు సువార్త పాఠములో 38 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. అతని పేరు మనకు రాయబడలేదు, కానీ అతడు వ్యాధి చేత బెతెస్దా కోనేటి వద్ద స్వస్థత గుండము వద్ద అతను నిలుచుకున్న తీరును మనం చూస్తూ ఉంటాం. లోకములో ఎన్ని కులాలు ఉన్నాయో, ఎన్ని మతాలు ఉన్నాయో, ఎన్ని జాతులు ఉన్నారో లెక్కకు మించినటువంటి వ్యాధులను దేవుడు కలిగించాడు. ఆ వ్యాధుల్లో సంతరించుటకు గల కారణం పాపమే కారణమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ పాపం వలన కలిగినటువంటి రోగాన్ని దేవుడు మాత్రమే స్వస్థపరచగలడు. ఏ నరుడి వలన, ఏ మనుషుల వలన రక్షణ కలుగదు, సహాము కలుగదు, స్వస్థత కలుగదు. కాబట్టి 38 సంవత్సరాల నుండి వ్యాధిగ్రస్తుడు అక్కడే ఉండిపోవడానికి కారణం ఏమిటి అంటే, తనకు ఆలోచన విధానము వ్యాధి వచ్చింది కానీ లేకపోతేనా, బలహీన పడ్డాను కానీ లేకపోతేనా, ఇంకా గొప్ప పాపం వచ్చేసి ఉండేవాళ్ళని, ఇంకా అధికమైనటువంటి పాపం వచ్చేయటానికి తన మనసులో పురుగొలుపుకుంటూ ఉన్నాడు. మనలో కూడా చాలామంది మనకు కలిగిన లోటును పూర్తి చేసుకోవడానికి మార్గాలు వెతుకుతున్నారు, కానీ మార్గమైన యేసు యొద్దకు వచ్చి ప్రభువా నా సమస్యకు పరిష్కారము కలుగు చేయమని దేవుని దగ్గర చెప్పలేకపోతూ ఉన్నారు. ఏజెంట్లను నమ్మినంతగా దైవ సేవకుని నమ్మలేకపోతూ ఉన్నారు. ఏజెంట్లను నమ్మినంతగా దేవుళ్ళరా, ఎల్ఐసి వారిని నమ్మినంతగా దేవుని నమ్మలేకపోతూ ఉన్నారు. వాడు చెబుతూ ఉన్నాడు, మీరు చనిపోతే మీ వెనక మీ పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది, డబ్బులు దాచుకోండి అని. ప్రభు చెబుతూ ఉన్నాడు, దేవుని యొద్దకు రండి, మరణములో నుండి జీవనం దాటుదాం, మరణములో నుండి జీవములో ప్రవేశిద్దాం, ఈ బ్రతుకును సాధించి నిత్య జీవనంలో ప్రవేశిద్దాం, నిత్య సుఖములు మీకు ఇస్తాడు దేవుడు అంటే దేవుని మాట ఎవరు నమ్మడంలా. దేవుని యొద్దకు రండి, మీ భారములు తొలగిపోతాయి, మీ వ్యాధులు తొలగిపోతాయి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము రండి అని దైవ సేవకుడు చెబితే దైవ సేవకుని మాట వినడంలా. రండి, దేవుని మాట వినండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెబితే ఆ మనుషులు ఆ మాట వినడంలా అటు ఎల్ఐసి అని నమ్ముతున్నారు, ఇటు ఏజెంట్లను నమ్ముతున్నారు, కానీ దేవుని మీద పరిపూర్ణముగా డిపెండెంట్ అయి ఉండలేకపోతూ ఉన్నారు. ఈ 38 సంవత్సరాలు వ్యాధిగ్రస్తుడు యొక్క ఆలోచన చూస్తున్నప్పుడు వ్యాధి నుండి త్వరగా కోలుకుంటే మరలా నేను ఇంతవరకు కోల్పోయిన దానిని మరలా సాగించాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి కూడా నెపములు చెబుతూ, సాకులు చెబుతూ కాలయాపన చేసి స్వస్థత పొందలేకపోతూ ఉన్నాడు. మరి అదే 5వ అధ్యాయంలో 5వ వచనం చదవండి, 7వ వచనం చదవండి, 9వ వచనం చదవండి. వాటిని చెబుతున్నటువంటి మాట, వారితో వచ్చిన వారు వెళ్ళిపోయారు, వారి తర్వాత వచ్చినటువంటి వారు కూడా స్వస్థత వెళ్ళిపోతున్నారు, వీడు మాత్రం వెళ్ళడంలా. కారణం ఏమిటంటే వచ్చిన వారు దేవునితో సమాధానపడి వెళుతున్నారు, దేవుని దగ్గర పశ్చాత్తాపపడి స్వస్థత పొంది వెళుతున్నారు, దేవుని దగ్గర విన్నవించుకొని వారి బాధలు చెప్పుకొని మీతో ఉంటాము, మీ సన్నిధిలో ఉంటాము, మీ సాక్షులుగా జీవిస్తామని చెప్పి ప్రభు యొక్క మనసును గెలిచి వారు వెళుతున్నారు. కానీ వీడు మాత్రము ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇంతవరకు చేయలేని కార్యములను కూడా
అధికమో చేయనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. కనుక ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు స్వస్థత పొందితివి కనుక ఇకను పాపము చేయకము. అంత మాత్రమే కాదు, ఇకను స్వస్థత పొందితివి కనుక ఇంతకన్నా ఎక్కువ కీళ్ళ మీదకి రాకుండా ఇకను పాపము చేయకమని ప్రభు వారితో చెబుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ లోకములో ధనము లేనటువంటి వారు ఉన్నారేమో కానీ జబ్బులో లేనటువంటి వారు లేరు. ఆస్తులు లేనటువంటి వారు ఉన్నారేమో కానీ వ్యాధులు లేనటువంటి వారు లేని విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. కానీ ఈరోజు నాకు గుర్తు చేస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి వలన, ఈ వ్యాధులు కానీ, బాధలు కానీ, కష్టములు కానీ, బలహీనతలు కానీ, రోగాలు కానీ, ఈ లోక సంపదలు కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి శాశ్వతము కాదన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ బెతెస్దా కోనేటి వద్ద రోగులు గుంపులుగా పడి ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నిలబడా అనేక మంది గుంపులుగా కూడి ఉన్నాం. నీళ్లు కదిలించబడేటువంటి సమయం ఉంది. ఆ సమయంలో ఎవరైతే ముందుగా ఆ కోనేటిలో దిగుతారో, అనగా వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎవరు మొట్టమొదటిగా దేవుని బిడ్డ తన పాపములు విడిచిపెడతారో, లేదా వారి హృదయము తెరవబడుతుందో, వారు దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, నమ్మకం ఉంచుతారో, అట్టివాడు ఇట్టి వ్యాధిగ్రస్తుడైనా ఇట్టే స్వస్థత పొంది వెళ్ళేటువంటి అవకాశమును దేవుడు మనకు అనుగ్రహించినాడు. అయినా వాడు దేవుడు స్వస్థత పొందలేదు, లేక స్వస్థత పొందలేదు. కారణం ఏంటంటే పాపము వలన వ్యాధి తెచ్చుకున్నాడు. పాప జీవితాన్ని వదులుకోలేకపోతూ ఉన్నాడు. స్వస్థత పొందితే 38 సంవత్సరాలుగా వెనుకబడినటువంటి అదే పాపమును మరలా తిరిగి చేయడానికి లెక్కలు వేసుకుంటూ ఉన్నాడు. కనుక దేవుడా, హృదయాలోచన అయినటువంటి దేవుడు అతనితో అంటున్నాడు, ఇదిగో నువ్వు స్వస్థత పొందావు, మరింత కీడు నీ మీదకి రాకుండా ఉన్నట్లు ఇకను పాపము చేయకమని దేవుని సన్నిధిలో అతనిని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుళ్ళ క్రైస్తవులకు అన్యులకు వ్యత్యాసము లేకుండా, మారు మనసు పొందిన వారికి పొందని వారికి వ్యత్యాసము తెలియకుండా వారితో సాంగత్యము చేయవద్దు అని చెప్పడం వల్ల, కానీ వారిలాగా బ్రతకవద్దని చెబుతూ ఉన్నా. ఈ లోకము యాడు ఏ సంఘాలను చూసినా స్వస్థత పొందుట కొరకే యేసును వాడుకుంటున్నారు, కానీ లేక స్వస్థతల కొరకు మాత్రమే యేసు ప్రభు అవసరమవుతున్నాడు. కానీ యేసు చెప్పినట్లుగా పాపమును మానలేకపోతున్నారు. అతని జీవిత కాలములో కూడా ఎన్నో తప్పిదములు చేసి, ఎన్నో పాపములు చేసి వ్యాధిని తెచ్చుకున్నాడు. ఇంత బాధను తెచ్చుకొని 38 సంవత్సరములుగా కుంటిపడవలసిన పరిస్థితి తెచ్చుకుని ఉన్నాడు. పిల్లరా, ఇంతవరకు చేసిన పాపము చాలదా? ఇంతవరకు చేసిన అన్యాక్రాంతము చాలదా? మరి ఎక్కువ కీడు తెచ్చుకుంటావా? ఇందుకోసము దేవుని వాక్యం మీకు ప్రకటించడములా, మీకు కీడు కలగాలని దేవుని యొక్క వాక్యం ప్రకటించడములా, ఆ కీడు మీకు రాకుండా ఉండాలని హృదయపూర్వకముగా దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తూ ఉన్నాం. ఎన్నోసార్లు సంఘాన్ని తన సేవకుల ద్వారా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. విశ్వాసులను తన సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దైవజనుల ద్వారా సంఘాన్ని, సంఘ విశ్వాసులను హెచ్చరిస్తూ ఉన్నాడు. సంఘాన్ని, సంఘం వెళ్ళలందరినీ కూడా గద్దిస్తూ ఉన్నాడు, బుద్ధి చెబుతూనే ఉన్నాడు. ఇలాంటి వారి దేవుడి మాట వినకపోవడం ద్వారా వారికి వచ్చిన అపాయం ఏంటో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.
సామెతల గ్రంథము 29వ అధ్యాయం 1వ వచనంలో, ఎన్నిసార్లు గర్వించడంలో లోబడిన వాడు హఠాత్తుగా చచ్చును. ఎంత భయంకరమో దేవుడురా! అంటే ఎంత బాధ అనుభవించి విసుగు చెంది హెచ్చరించి ఆజ్ఞాపించి గద్దించి బుద్ధి చెప్పి ఇన్ని చేసిన తరువాత కూడా వాడు మారినప్పుడు, తల్లి అయినా తండ్రి అయినా, భార్య విషయంలో భర్త అయినా భర్త విషయంలో భార్య అయినా క్షమించలేక ఓర్దులు సహించి క్షమించలేక వారిని మనము ఎన్నో దుర్భాషలు ఆడుతూ ఉంటాం, అగత్యాలు చేస్తూ ఉంటాం. కనుక నేను కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 13 నుంచి 14, 15, 16 వచనాలు మీరు చదివితే అక్కడ వ్యాధిని గురించి, బాధల గురించి, సమస్యల గురించి, వారికి సంభవించిన దానిని దేవునికి జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ వ్యాధులు మాకు మేము తెచ్చిపెట్టుకున్నాం, మీరు మాకు ఇచ్చినది కాదు. మీ మాట వినకపోవడం ద్వారా, మీ హెచ్చరికను మేము నిర్లక్ష్యము చేయడం ద్వారా, మీ ఆజ్ఞను తునీకరించడం ద్వారా, మీ మాట వినకపోవడం ద్వారా మా క్రియల మూలముగా ఈ రోగములు మేము తెచ్చిపెట్టుకుని ఉన్నాం. అయినను మమ్మల్ని కరుణించి స్వస్థపరచుమని ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేస్తూ ఉంటా ఉన్నారు. ఇలాగునా ప్రార్థన చేస్తావా లేదా? దేవుని యొక్క మాట వినక ఇంకా ప్రవక్తలను, సేవకులను, యాజకులను ఏం చేస్తూ దేవుని బిడ్డలారా నీవు దేవుని యొక్క శిక్షలో భరిస్తావన్నది నీ ఇష్టమని గుర్తు చేస్తావుదా? మత్తయి సువార్తలో 23వ అధ్యాయము 37వ వచనం, యెరూషలేమా ప్రవక్తలను కొట్టుచూ ఉండదానా? కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకు చేసుకునేందుకు ఎలాగూ ప్రయత్నించును, అలాగే మిమ్మల్ని ఎన్నోసార్లు ప్రయత్నిస్తుంది, కానీ మీరు నా మాట వినలేకపోతుంది. ఇదిగో మీ ఇల్లు మీకు విడబడదని చెబుతూ ఉంటాడు. దీని మీద గుర్తు చేస్తూ ఉన్నాం. ఇక పత్రిక పాఠంలో చూస్తూ ఉన్నప్పుడు యేసుని నమ్మినటువంటి, యేసుని నమ్మకం ముందు పాపులు కానీ యేసుని నమ్మిన తర్వాత పాపులు కాదు. సమరయ స్త్రీ పాపము పాపిని లోకమంతా అంటుంది, కానీ యేసు మాట విన్న తరువాత ఆమెను గురించి చెబుతూ ఉన్నాడు. ఆమె ద్వారా ఆమె గ్రామాలకి రక్షణ కలిగింది. ఎరుకో ప్రజలందరూ జక్కేలో పాపిని ముద్రేస్తూ ఉంటే యేసు ప్రభు అంటాడు, ఈ ఇంటికి రక్షణ వచ్చింది, ఇక పాపము లేదని ప్రవణిస్తూ ఉన్నాడు. పిల్లరా, నాటి వాక్యములు పౌలు గారి ద్వారా వాక్యము లేక పౌలు గారి యొక్క వాక్యాలు చక్కగా మనకు కనిపిస్తూ ఉంటాయి. తాను చెప్పిన విధము, యేసు మాట వినకముందు నేను పాపిని, ప్రధాన పాపిని, ఇప్పుడు ఆయన చూసిన తరువాత, ఆయన మాట విన్న తరువాత అంటాడు, దేవుడరా నేను క్రీస్తుకు ప్రధాన దాసుడు అంటూ ఉంటాడు. పాపులలో ప్రధానుడట, దాసులలో కూడా ప్రధానుడట. ఎంత పాపము చేశాడో, ఎంత తిరుగుబాటు చేశాడో, ఎంత నిర్లక్ష్యము చేశాడో, ఎందరిని బాధపరిచాడో, ఎందరూ దేవుని యొక్క ప్రేమను దూరం చేశాడో, తాను ఈ రోజున దేవుడా దానికి ప్రత్యక్ష సాక్షిగా నేను ప్రధానమైనటువంటి క్రీస్తుకు రాయబారిని, దాసుడను, ఒకప్పుడు ప్రధాన పాపిని. ఎందుకంటే అప్పుడు నాకు ఆయన తెలియదు. ఒకప్పుడు దోషకుడనో, హింసకుడనో, హానికరుడనో, కానీ ఇప్పుడు క్రీస్తు ప్రధాన దాసుడని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు.
కనుక దీని బిడ్డ జ్ఞాపకం చేసే ఒక మొదటి వచనంలో, ఈ తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనంలో చెప్తున్న మాట, ఆ 16వ వచనం వచ్చినప్పుడు యేసును ఎరుగక మునుపులకు ఎరిగిన తరువాత ఎంత వ్యత్యాసము కనబడుతున్నదో గ్రహించాలి. పౌలు గారు కూడా చెప్పే పాఠాంశం అనే సారాంశం అనే విషయాన్ని మేము జ్ఞాపకం చేస్తున్నాం. ఏమిటి ఆ సారాంశం అంటే దేవుని యొక్క చిత్తములకు లోబడమే పాపమును విడిచిపెట్టుటకు ముంగుర్తన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఈ సువార్త అంతా కూడా మరలా తిరిగి పాపము చేయడానికి కాదు. ఈ సువార్త అంతా మరొకసారి రోగం తెచ్చిపెట్టుకుంటామని కాదు. నీకు స్వస్థత కలిగజేసింది మరలా నువ్వు బలహీనుడవు కాకుండా ఉండడానికి, నిన్ను రక్షించినది మరలా నువ్వు పాపములో పడిపోకుండా ఉండడానికి, నీ కొరకు మరణించినది ప్రభువు దేవుడు నువ్వు మరణించకుండా ఉండడానికి, దేవుని యొక్క రాజ్యములకు నీ వారసుడు కాగలుగుటకు ఆయన చేసినప్పుడు త్యాగం గుర్తు చేస్తున్నాం. తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం, పాపులను రక్షించడానికే యేసుక్రీస్తు లోకమునకు వచ్చాను. నిజం. అపవాది క్రియలు అయ్యపరచుడకే యేసుక్రీస్తు కుమారుడిగా లోకమునకు వచ్చాను. ఈరోజు నిలబడిన యాకోబు మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, 3వ అధ్యాయం 9వ వచనంలో, 3వ అధ్యాయం 6వ వచనం చూసి ప్రేమ దేవుని యొక్క అపవాదికి దేవుని పిల్లలకు ఉన్న వ్యత్యాసాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు. చిన్న ఉదాహరణ, జక్కయ్య యేసును చూడక మునుపు అక్రమస్తుడు, అన్యాయస్తుడు, సొంకము గుర్తుదారుడు, సుంకరులుగా పాపుల జాబితాలో ఉన్నటువంటి వాడు. యేసును చూసిన తరువాత, ఆయనతో మాట్లాడిన తరువాత జీవితమే మారిపోయినది, అతని పేరు మారిపోయినది, అతని ఆలోచన మారిపోయినది, అతనికి నూతనమైనటువంటి పేరు పెట్టబడింది, రక్షింపబడిన కుటుంబం అని. రెండవది చూస్తే ఏమిటరా, పౌలు దేవుని యొక్క దర్శనము చూడక మునుపు హింసకుడు, దూషకుడు, హానికరుడు. ఇప్పుడు కాదు, దర్శనము పొందిన తరువాత మారినటువంటి జీవితము నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పిల్లరా. కాబట్టి పత్రిక పాతన వందల పాఠంలో చూస్తూ ఉన్నప్పుడు పాపము చేయవారుగా కానీ, బుద్ధిహీనులుగా కానీ, భక్తిహీనులుగా కానీ ఉండకూడదని ప్రవక్త ద్వారా అనగా కీర్తనాకారుడు ద్వారా కొన్ని సందర్భాల్లో ప్రభువుగాను, కొన్ని సందర్భాల్లో దేవుని ఇష్టానుసరుడుగాను, కొన్ని సందర్భంలో రాజుగాను, కొన్ని సందర్భాలలో ప్రవక్తగాను అతని కీర్తనలోని భావాలు మనం చూస్తూ ఉంటాం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయం 16వ వచనములో ఏ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు, ఏ రీతిగా ఆలోచన చేస్తూ ఉన్నాడు, అతని యొక్క ఉద్దేశాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ మాట ఒకసారి మనము చూద్దాము. భక్తిహీనులతో దేవుడిట్లో సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించడానికి నీకేమి పని, నా నిబంధన నోట వచించదవేమి, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. దేవుని మాటలు తృణీకరించేవాడు, దేవుని చట్టముడు మీరేటువంటి వాడు, దేవుని సువార్తను ప్రకటించకూడదు, దేవుని ఆజ్ఞ నెరవేర్చేవాడే, దిద్దుబాటు పొందినటువంటి వాడే, దేవుని ప్రేమను పంచినటువంటి వాడే,
ప్రేమ కలిగి జీవించినటువంటి వాడే, ప్రతి శ్రమను భరించేటువంటి వాడు క్రీస్తు యొక్క సువార్తకు పరిచరించేటువంటి వాడిగా ఉండాలని. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నిజమే, బాగుపడటానికి ఎవడు ఇష్టపడడంలా, చెడిపోవడానికి చూపించినటువంటి శ్రద్ధ, విలాసాలకు విందులకు చూపించినటువంటి శ్రద్ధ, నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి, నీ కుటుంబాన్ని బాగు చేసుకోవడానికి దేవుని ఎదుకు వచ్చేవారు బహు తక్కువ అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. సామెతల గ్రంథములో 12వ అధ్యాయం అంటాడు, శిక్షణ ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దెంపును తిరస్కరించువాడు బుద్ధిహీనుల విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను పిల్లల. కనుక ఇక్కడ బుద్ధిహీనులు కావద్దని సామెతల గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో తెలియపరుస్తూ ఉంటాడు. 9వ అధ్యాయం 10వ వచనములో అని చెప్తాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే జ్ఞానములకు మూలము అని. కనుక పిల్లరా, మీలో దైవ కార్యములు మీలో జరుగుటకు ఆటంకములు కలుగుతున్నాయి. దేని వలన అంటే యెషయా గ్రంథం 59 మొదటి 2 వచనాల్లో మన క్రియలు, మన ఆలోచనలు, మన చేతులు, మన పాదములు చేసినటువంటి కార్యములు ఇవి దేవునికి మీకును అడ్డము వస్తున్నాయని చెప్తాడు. కనుక మన క్రియలు దేవుని యొక్క ఆశీర్వాదములకు ఆటంకము కాకూడదు. కాబట్టి కీర్తన గ్రంథం 4వ అధ్యాయం అంటాడు, భయమునుంది పాపము చేయకుడి. కాబట్టి కీర్తన గ్రంథంలో 51:2 అంటాడు, నా దోషము పోయినట్లుగా నన్ను బాగుగా కడుగుము. నీలో ఉన్న వ్యాధి పోవాలంటే నీ పాపములు కడుక్కోవాలి. నీ పాపములు క్షమించబడి ఉన్నవి. లేచినలో మర్చిపోయినటువంటి ప్రభు యొక్క మాటలు ఒక పక్షవాయువుగా వాళ్ళని చెప్పాడు, నీ పాపములు క్షమించబడి పోర్పెత్తు లేచడం అని. కాబట్టి దీని బిడ్డరా, చివరికి ఒక మాట 139 కీర్తన 23-24 విషయంలో, దేవా చక్కెర మాట వర్ణిస్తాడు, నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉంటే అది ఇప్పుడే తీసిపోయి నీ సన్నిధి ఆశీర్వాదం అనుగ్రహించుకొని ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎవరైతే దీనిలో లోక జీవితంలో ఎవరైతే ఈ లోకాశలను జయించి దేవుని సాక్షిగా జీవిస్తూ ఉంటారో వారిలో జీవితంలో పాపం ఉండదు, వారి జీవితంలో వ్యాధి ఉండదు, వారి జీవితంలో అభ్యంతరములు ఉండవు. ప్రతి పాపము కొట్టివేయబడుతుంది, ప్రతి శాపము కరిగిపోతుంది. దేవుని ఆశీర్వాదములు సంపూర్ణముగా మీకు అనుగ్రహించబడతాయి. దేవుని కృప మీకు తోడైనగాక. ఆమేన్.